అనియమాధికరణము. ఒకసారి అంటే ఇక్కడ రాసింది వీళ్ళే కనుక కొన్ని ఎలాంటి శృతులు తీసుకొస్తారు అంటే వాడు వేసే ప్రశ్నకి తగ్గట్టుగా ఉంటాయి. ఇద్దరు కూడా ఇలాగే పోతారు అన్నట్టుగా కదా. ఈ అనియమాధికరణలో ఏం చెప్తున్నారు? సంగతి దృష్టాంత సంగతి. నువ్వు చెప్పావు మార్గం సగుణ బ్రహ్మకుంది, నిర్గుణ లేదని చెప్పావు కదా. దీనికి ఎలాగ వ్యవస్థ చేస్తావు అంటే అందుకని ముందు చెప్పిన దానికి ఇక్కడ దృష్టాంత సంగతి. అన్ని సగుణ విద్య వాళ్ళకి కూడా మార్గం ఆవశ్యకమా అన్నది ఇక్కడ విచారణీయ విషయం. సంశయం. పంచాగ్ని విద్య, ఉపకోశల విద్య అక్కడ దేవయాన మార్గాన్ని చెప్పారు. శాండిల్య విద్య, వైశ్వానర విద్య అక్కడ దేవయాన మార్గాన్ని చెప్పలేదు. మరి అట్టి స్థితిలో మాకు సందేహం వస్తుంది కదా, ఈ శాండిల్య విద్య, ఈ వైశ్వానర విద్య చేసేవాళ్ళు బ్రహ్మలోకానికి పోతారా పోరా? అక్కడేమి స్థితిలో చెప్పలేదు. ఎక్కడైతే చెప్పారో అక్కడే మార్గం అనుకోవాలి కదా. అంటే పూర్వపక్షం అంటాడు, అన్ని సగుణ విద్యలకి మార్గము చెప్పేస్తే అందరూ పోతూ ఉంటారు. అందుకని ఎక్కడైతే మార్గం చెప్పారో ఆ మార్గాన్ని మిగిలిన చోట్ల ఉపసంహారం చేసుకోండి. ఎక్కడెక్కడ అయితే సగుణ విద్య ఉందో ఒకే చోట చెప్పిన మార్గాన్ని గడిగడికి చెప్పడానికి అవసరమే ఉంది. అందుకని ఓహో వీడంటాడు. తరువాత ఇంకోటి ఏమిటంటే, ఎక్కడైతే మార్గాన్ని చెప్పారో వాళ్ళే మార్గం చిత్తని చెయ్యాలి, మిగిలిన వాళ్ళు చేయక్కర్లేదు అంటాడు. చూసారా? అప్పుడు సిద్ధాంతం అంటాడు, పంచాగ్ని విద్యలో ఉపకోశ విద్యలో మార్గాన్ని చెప్పారు. మిగిలిన చోట ఎక్కడెక్కడైతే విద్య చెప్పారో అక్కడ అచ్చిరాది మార్గము అని చెప్పారు ఉపాసకులు. మార్గం పూర్తిగా చెప్పలేదు, కానీ మార్గం పేరు చెప్పారు కదా, దేవయాన మార్గము అని. అందుకని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో వాళ్ళు అక్కడ మంత్రం వచ్చింది, ఏ అరణ్య శ్రద్ధాంతపై ఉపాసతే త్యాజ్యం అభిసంవిశంతి. వానప్రస్థులు ఎవరైతే అరణ్యాల్లో ఉండి శ్రద్ధతో ఉంటారో, తపస్సు చేస్తూ ఉంటారో వాళ్ళకి అచ్చిరాది మార్గం అని చెప్పారు. ఇప్పుడు నువ్వేమిటంటున్నావు? పంచాగ్ని విద్యలో ఉపకోశంలో విద్యలో ఈ మార్గం చెప్పారు, మిగిలిన చోట చెప్పలేదు అంటున్నావు కదా. ఇప్పుడు మార్గం పేరు చెప్పారు ఇక్కడ, తే అచ్చిం అభిసంభవించంతి అని. అందుకని ఏ విధంగా అయితే ఉపాస్య గుణాలన్నిటినీ చింతన చెయ్యాలో అదే విధంగా మార్గ చింతన అనివార్యం. సగుణోపాసకులందరికీ మార్గ చింతన అనివార్యము. అది ఇక్కడ చెప్తుంది. దీనికి చాందోగ్యంలో చెప్పారు, మార్గ శృతస్థలేషు ఏవ
సర్వోపాస్తిషు వా భవేత్. మార్గం ఎక్కడైతే వినబడిందో అక్కడే చెయ్యాలా, లేకపోతే అన్ని ఉపాసనలో చెయ్యాలా. శృతేషు ఏవ ప్రకరణాన్ ధిప్పాఠో అస్య వృథా అన్యత. ఎక్కడైతే చెప్పారో అక్కడే ఉపాసన చేసుకొని మళ్ళీ చెప్పిందే ఒక చోట చెప్పిందే మళ్ళీ ఇంకో చోట ఎందుకు చెప్పడం? అందుకని ఎక్కడైతే చెప్పారో వాళ్ళని ఉపాసన మిగిలిన వాళ్ళు ఉపాసన చేయక్కర్లేదు. అంటే ప్రోక్తో విద్యాంతరే మార్గో ఏ చేమి ఇది వాక్యత ఏ చేమి అరణ్య శ్రద్ధ తపః ఇత్యుపాసతే అర్థం అభిసంవిశంతి అని చెప్పారు కనుక తేన బాధ్యం ప్రకరణం ద్విపాఠశ్చింతనాయ. ప్రకరణం శృతి లింగ వాక్య ప్రకరణ స్థాన సమాధి. నువ్వు ప్రకరణం గురించి చెప్తున్నావు, ఆ ప్రకరణము శృతి ద్వారా ఈ శృతి ద్వారా బాధితమవుతుంది. అందుకని ఎవరెవరైతే సగుణోపాసన చేస్తున్నారో వాళ్ళందరూ ఈ మార్గ చింతన చేసి తీరాలి. తరువాత 2 సార్లు పాఠం చెప్పడం వ్యర్థమన్నావే, అది చింతనకి 2 సార్లు చెప్పినా ఏమీ పర్వాలేదు, అభ్యాసము. ఈ చాందోగ్యంలో పంచాగ్ని విద్యలో ఉపకోషుల విద్యలో ఉత్తర మార్గాన్ని పూర్తిగా చెప్పారు. శాండిల్య వైశ్వానర విద్యలో చెప్పలేదు. ప్రకరణవశంగా విద్యాసు సుతః తాసు ఏవ మార్గో వ్యవతిష్టతే. ఎక్కడైతే వినిపిస్తున్నాయో మార్గము అక్కడే ఈ మార్గ చింతన చెయ్యాలి. నతు అన్యత్ర ఉపసంహర్తవ్య ఉపసంహారే చ సకృద్బడిసేవ సర్వత్ర ఉపసంహర్తుం శక్యతయా విద్యాద్వయే పాఠో నిరర్థక. సరి వీడంటాడు ఒక చోట చెప్పారు కదా, మళ్ళీ అదే ఇంకో చోట చెప్పాల్సిన అవసరం ఏముంది? అందుకని సకృద్బడితస్య ఒకసారి ఎక్కడైతే చెప్పారో అదే అన్ని చోట్ల తెచ్చుకోవచ్చు. అందుకని పాఠో నిరర్థక. 2 చోట్ల చెప్పడం అవసరం లేదు. మళ్ళీ ఏమిటంటాడు, ఎక్కడ ఎవరికైతే చెప్పారో వాళ్ళే చింతన చేసుకొని మీరు వాళ్ళకి చింతన చేయవలసిన అవసరం కూడా లేదు అంటాడు. అప్పుడు ఇది ప్రాప్తే భూమః పంచాగ్ని విద్యా వాక్యశేషే పంచాగ్ని ఉపాసకానాం ఉత్తర మార్గం బ్రువతి శృతి విద్యాంతరశాలినాం చ ముఖతః ఏవ అర్చనాది మార్గముదాజహార. చూడండి ఎంతవరకు చెప్తున్నాడు. పంచాగ్ని విద్యలో మార్గాన్ని చెప్పి మళ్ళీ విద్యాంతరశాలిన మిగిలిన సగుణోపాసన చేసే వాళ్ళకి స్వయంగా శృతి చెప్తోంది. ఏమిటి? అర్చనాది మార్గం ఉదాజహార తద్య ఇత్థం విదుహు ఏ చేమి అరణ్యే. తద్య ఇత్థం విదుహు అంటే పంచాగ్ని విద్యను ఎవరైతే నేర్చుకున్నారో, అంతేకాకుండా ఏ చీమే అరణ్య శ్రద్ధ తప్పి ఉపాస్తే. శ్రద్ధా తపం అంటే బ్రహ్మ విద్యా లక్షణం శ్రద్ధ. దాన్ని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో తే అత్యశం అభిశంవిశంతి, వాళ్ళు అక్షరాది మార్గం ద్వారా పోతారు. య ఉపాసకాయితం పంచాగ్నినా ఉపాసతే. ఎవరైతే పంచాగ్ని చేస్తున్నారో ఉపాసన చేస్తున్నారో అరణ్య శ్రద్ధ తప ఇది ఏవం ఆది ధర్మయుక్తా సంతః. తపస్సు శ్రద్ధ బ్రహ్మ విద్య ఇలాంటివి చేస్తున్నారో ఉపాసాంతరేషు ప్రవర్తతే. ఉపాసనల్లో మిగిలిన ఉపాసనలో కూడా వాళ్ళు ప్రవేశిస్తారో తే సర్వే అందరూ కూడా, అంటే సగుణోపాసకులందరూ అక్షరాది మార్గం ద్వారా వెళ్తారని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు వెళ్తున్నారు అంటే మార్గ చింతన కూడా ఆవశ్యకము. ప్రాప్నువంతి తతస్య మార్గ ప్రతిపాదక వాక్యేన ప్రకరణం బాధితవ్యం. ఇక్కడ వాక్యం శృతిలింగ వాక్య ప్రకరణం కదా, నువ్వు ప్రకరణం చెప్పావు, వాక్యం ద్వారా ప్రకరణం బాధితమవుతుంది. నచ ద్విపాఠవయ్యర్థం ఉపాస్య గుణచింతనార్థతో వర్తే. ఉపాస్య 2 చోట్ల చెప్పారు అంటే ఆ ఉపాసకుడు
ఆ ఉపాస్యమైన యొక్క గుణాలు కూడా చింతన చేయాలి. సర్వోపాస్తిషు ఉత్తరో మార్గో అవగంతవ్య. ఇది అన్ని ఉపాసనలు సగుణ ఉపాసనలో ఉత్తర మార్గముని వాళ్ళు చింతన చేయాలి, ఉత్తర మార్గమునే తెలుసుకోవాలి. కనుక ఇది అనియమాధికరణం. అనియమః సర్వసామ విరోధ శబ్దానుమానాభ్యాం. అనియమః సర్వసామ విరోధ శబ్దానుమానాభ్యాం. అనియమః సర్వాసామ విరోధ శబ్దానుమానాభ్యాం. అనియమః సర్వాసామ విరోధ శబ్దానుమానాభ్యాం. అనియమః సర్వాసామ విరోధ శబ్దానుమానాభ్యాం. అనియమః సర్వాసామ విరోధ శబ్దానుమానాభ్యాం. ఇక్కడ ఛాందోగ్యంలో 2 మార్గాలు చెప్పారు. శాండిల్య విద్య, కోసల విద్య. అలాగా 2 మార్గాలు చెప్పారంటే నువ్వు విద్య అంటే ఏమిటి? ఇక్కడ 2 మార్గాలు చెప్పారంటే ఉత్తరాయణము, దక్షిణాయనం. శుక్లకృష్ణే గతి అయితే జగత శాశ్వతే మతే. ఇది గీతలో చెప్పారా? 8:26 గీత 8:26 గీత 8. గీతలో శుక్లకృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే ఏకయా. శుక్లకృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే. దీంట్లో 8:26 ఇది మరి ఛాందోగ్యంలో కూడా చెప్పారా? గీతలోనే అంశం. శబ్ద అనుమానాభ్యం అంటే అనుమానం అంటే స్మృతి, శబ్దం అంటే శృతి. శృతిలో ఎక్కడ చెప్పారా చూస్తున్నాను. ఛాందోగ్యంలోనే చెప్పారు. అంటే ఛాందోగ్యులు ఇది చెప్పారు కదా. తద్యా ఇత్థం విదుః ఏ చేయమారణ్యే శ్రద్ధ తపేతుపాస్తే అతిశం అభిశం విశంతి ఇది చెప్పారు. ఈ శృతి ద్వారా, ఈ స్మృతి ద్వారా ఉపాసకులకు దక్షిణాయన మార్గము అంతే. సర్వాసాం అవిరోధ శబ్ద అనుమానాభ్యాం అంటే సర్వాసాం సగుణోపాసకానాం ఉత్తరాయణ మార్గ అవిరోధ అంతే చాలు. అదే చెప్పారు కదా. తద్యైత్థం విదుః ఏ చైమే అరణ్యే శ్రద్ధా తపేత్యుపాసతే తే అతిశం అభిశం విశంతి స్పష్టంగా చెప్పారు. ఆ శృతి ఛాందోగ్య శృతి. శుక్లకృష్ణ గతి అయితే జగతశాలి ఈ స్మృతి. అంటే ఈ 2 మార్గాల్లో వెళ్ళినటువంటి వాళ్ళు దంత శోకం ఇలాంటివి కీటాపతంగా అవన్నీ అవుతారు. ఈ 2 మార్గాల్ని తెలుసుకుని వాళ్ళంటే ఈ 2 మార్గాల్లో ప్రవర్తించిన వాళ్ళు. ఉపాసన ద్వారా ఉత్తరాయణ మార్గం, కర్మల ద్వారా దక్షిణాయన మార్గం. వేద విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు కాదు. ఇవి 2 కాకుండా ఎవడైతే నిషిద్ధ కర్మలు చేస్తారో వాళ్ళు కీటాపతంగా దంత శోకా భవంతి. అందుకు జాగ్రత్తగా ఉండాలి. ఏమి తుకారా అర్థమైందా? అందరూ ఉంటే అప్పుడు చూడు కొంచెం నీకేం భయం లేదు. కొంచెం నేను గట్టిగా చెప్పాను అని నువ్వేమనుకోవద్దు. నువ్వు అన్నదాన్ని చెప్తున్నావు. అందరూ పియ్య తినాను, మనం పియ్య తినుకో. అలాంటివి నువ్వు కోసేస్తూ ఉండవు. అందులో రికార్డ్ చేస్తే మంచిది కాదు.
కదా. సరే సరే అలా కాదు, మనం మంచి మార్గంలో ఉంటారని నేను చెప్తున్నాను. ఇంకోళ్ళు ఏదో చెడ్డ మార్గంలో ఉన్నారని. ఇంకా చెప్పాలంటే తేలిక భాషలో చెప్పాలంటే పులి చూసి నక్కవాత పెట్టుకుందంటారు. అంటే అంత మాత్రాన్ని అది నక్క పులి అవుతుందా? ఇంకో మాట కూడా చెప్తారు, కాకి గోల విని కోకిలు గానమ్మ అంటారు. ఏంటి అయిపోయింది అదేంటి అచ్చా వాళ్ళకంటే అయింది. యావదధికారాధికరణము